వెల్కమ్ ఎవ్రీవన్. చాలామంది ట్రేడ్ బ్రేక్డౌన్ వీడియోస్ గురించి అడుగుతున్నారు. వి విల్ కంటిన్యూ ట్రేడ్ బ్రేక్డౌన్ సిరీస్. ఓకే, ఏదర్ విన్ ఆర్ లాస్ ఏదైనా కూడా మనం ట్రేడ్ బ్రేక్డౌన్ వీడియోస్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బ్రదర్ స్వింగ్ ట్రేడ్స్ తీసుకోవట్లేదు, ఓన్లీ ఇంట్రాడే ట్రేడ్స్ తీసుకుంటున్నారు అని అడిగే వాళ్ళకి, ఒకవేళ ప్రాఫామ్స్ మనం ట్రేడ్ చేస్తున్నట్టయితే ప్రాఫామ్ రూల్స్ ప్రకారం మనకి స్వింగ్ ట్రేడింగ్ పాసిబుల్ కాదు. ఎందుకంటే స్వాప్స్ అండ్ కమిషన్స్ అనేటివి ఎక్కువ పెరిగిపోతాయి అండ్ మనకి వచ్చే ప్రాఫిట్ అందులో చాలా తక్కువ ఉంటుంది. అదే ఇంట్రాడే ట్రేడ్స్ అయితే మనకి స్వాప్ రేట్స్ అనేటివి ఎక్కువ ఉండవు. ఓకే, అండ్ ఒకవేళ మిడ్ నైట్ క్లోజ్ అయ్యే వరకు మన ప్రాఫామ్లో ఈక్విటీ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మన స్వింగ్ ట్రేడింగ్లో మనకి అకౌంట్ బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంట్రాడేలో ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ ఫ్యూచర్స్ మనం ట్రేడ్ చేయాలనుకుంటే మన స్ట్రాటజీతో మనకి ఇంట్రాడే స్ట్రాటజీ ఉండడం ఈజ్ బెటర్. ఎందుకంటే ఫ్యూచర్ ప్రాఫామ్స్లో ఓన్లీ ఇంట్రాడే ట్రేడింగ్ ఈజ్ అలౌడ్. ఓకే, అందుకే మనం ఇంట్రాడే ట్రేడ్స్ మీద ఫోకస్ చేయబోతున్నాం. ఓకే, నిన్న మండే 17th జూన్ తీసుకున్న ట్రేడ్స్ ఇట్స్ ఎ బ్రేక్ ఈవెన్ ట్రేడ్. ఓకే, సో ఇక్కడ జీబీపీయూఎస్డి ప్రైస్ అనేది డైలీ చార్ట్లో ఈ మేజర్ లిక్విడిటీని తీసుకుంది. ఓకే, ఒక స్వింగ్ హైని, ఈ స్వింగ్ హై తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ మండే ఓపెన్ అయింది. ఓకే, మండే ఓపెన్ అయిన తర్వాత 4 అవర్లో మనం చూసుకుంటే ఇక్కడ మనకి మండే ఓపెన్ అయింది, రైట్. అండ్ ప్రైస్ ఇక్కడ ఈ మేజర్ లిక్విడిటీని తీసుకున్న తర్వాత మనకి ఒక రిట్రేస్మెంట్ ఇస్తుంది అన్న యాంటిసిపేషన్తో మనం ట్రేడ్స్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ ఇది చూసుకుంటే 15 మినిట్స్లో మనకి కీ టైంలో, ఓకే, 2 AM న్యూయార్క్ టైం, ఈ టైంలో మనకి ఒక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ని ప్రజెంట్ చేసింది. ఇక్కడ ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ విత్ డిస్ప్లేస్మెంట్ విత్ ఫేర్ వాల్యూ గ్యాప్స్. మనం ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ప్రైస్ ట్యాప్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోవడం జరిగింది అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ హై పైన 2R టార్గెట్ చేయడం జరిగింది. సో ప్రైస్ అనేది ఎప్పుడైనా ఫాస్ట్గా మన సైడ్ మూవ్ అయితే మనం ఈజీ టార్గెట్స్ని యాంటిసిపేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ చూసుకుంటే ప్రైస్ అనేది చాలా కన్సల్టేట్ అవుతుంది. సో ప్రైస్ ఈ లెవెల్కి వచ్చేటప్పటికి నేను స్టాప్ లాస్ని బ్రేక్ ఈవెన్ దగ్గర పెట్టేసా. సో బ్రేక్ ఈవెన్ని ప్రైస్ హిట్ అయ్యి మన ట్రేడ్ సైడ్ రన్ అయింది. ఓకే, ఇది నిన్న తీసుకున్న బ్రేక్ ఈవెన్ ట్రేడ్. ఓకే, హోప్ యూ లైక్ ద వీడియో. టేక్ కేర్, థ్యాంక్ యూ.